మన దేశంలో శని అన్న రెండు అక్షరాల పదం వినని వారు ఉండరు. శని మాట పలకని రోజు కూడా ఉండదు. శనిని దేవుడిగా పూజిస్తారు. ఆయనంటే భయపడతారు. ఎందుకైనా మంచిదని దూరం నుంచే దండం పెట్టుకుంటారు. ఎందుకంటే ఆయన ప్రభావానికి లోనైతే ఏడేళ్ల శని అంటూ ఉంటారు. అంతటి శని పేరుతో మన సౌర కుటుంబంలో ఓ అందమైన గ్రహం ఉంది. అఫ్ కోర్స్ దానికి మనం పెట్టుకున్న పేరు శని అయితే పాశ్చాత్యులు పెట్టుకున్న పేరు సాటర్న్. ఈ గ్రహం స్పెషాలిటీ ఏంటంటే చుట్టూ అందమైన వలయాలు ఉంటాయి. సౌర కుటుంబం మొత్తంలో అత్యంత ప్రత్యేకంగా ఈ గ్రహం కనిపిస్తుందంటే ఆ గ్రహం చుట్టూ వేగంగా తిరిగే ఆ వలయాలే కారణం. మరి ఇప్పుడు శని ప్రస్తావన దేనికి అంటే ఈ మధ్య కాలంలో శని గ్రహంపై కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అనుకోని విధంగా మెరుపులు కనిపిస్తున్నాయి. తాజాగా శని గ్రహం చుట్టూ ఉండే అందమైన రింగులు మాయమైపోయాయి. శూన్యాన్ని నిత్యం గాలింపులు చేసే ఆస్ట్రాలజర్స్ కి రింగులు లేని శని గ్రహం ఆశ్చర్యపరిచింది. ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తున్న ఈ పరిణామంపై డిబేట్స్ మొదలయ్యాయి. శని గ్రహంలో ఏం జరుగుతోంది, ఎందుకు ఆ వలయాలు అంతర్నార్థమయ్యాయి? ఈ విషయాన్ని ఇదివరకే గుర్తించిన శాస్త్రవేత్తలు మాత్రం మరేం పర్వాలేదు అంటున్నారు. రింగులు కనిపించినంత మాత్రాన శని గ్రహానికి నిజంగానే ఏదో శని దాపురించిందని ఆందోళన పడాల్సిన పనేదీ లేదంటున్నారు. ఎందుకంటే దాని వలయాలు నిజానికి ఎటు మాయం కాలేదని ఖగోళ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. అది కేవలం మన దృగ్భ్రాంతి మాత్రమే. ఎందుకంటే ప్రస్తుతం శని భూమికి ఏటవాలు కోణంలో ఉంది. దాంతో దాని తాలూకు వలయాలు భూమి నుండి కనిపించటం తాత్కాలికంగా దాదాపు అసాధ్యంగా మారింది. మరీ ముఖ్యంగా ఔత్సాహికులు ఉపయోగించే చిన్న చితక టెలిస్కోపుల సహాయంతో వాటిని చూడడం చాలా కష్టమని వారు వివరించారు. భూమి నుండి చూస్తే శని వలయాలు మాయమైనట్టు కనిపించడానికి రింగ్ ప్లేన్ క్రాసింగ్ గా పేర్కొనే అరుదైన పరిణామమే కారణం అంటున్నారు. ఈ సమయంలో భూమి సరిగ్గా శని గ్రహం తాలూకు వలయాల తలానికి సమాంతరంగా పయనిస్తోందని సైంటిస్టులు చెప్పుకొచ్చారు. దాంతో ఈ సమయంలో భూమి నుండి చూస్తే ఆ వలయాలు పైనుంచో కింద నుంచో కాకుండా సరిగ్గా ఒక పక్క నుంచి మాత్రమే కనిపిస్తాయి. దాంతో అవక్కడ లేవని అనిపిస్తుంది. ఎంత రింగ్ క్రాసింగ్ ఎఫెక్ట్ అయినా సరే అంత పెద్ద శని గ్రహాన్ని పాముల మాదిరిగా చుట్టుకుని ఉండే అందమైన వలయాలు కనిపించకుండా పోవడం ఏంటని ఎవరికైనా అనిపించడం సహజమే. శని వలయాలు ఆ గ్రహం చుట్టూ ఏకంగా 2.8 లక్షల కిలోమీటర్ల వ్యాసంతో తిరుగుతూ ఉంటాయి. పోనీ అంత పెద్ద వలయం మందం మాత్రం కేవలం కొన్ని పదుల మీటర్లే అవడం విశేషం. పైగా ఈ దశలో వాటి నుంచి భూమికేసి వెలువడే సూర్యరశ్మి కూడా అత్యంత స్వల్పంగా ఉంటుంది. సుదూరంలో ఉన్న మన భూగ్రహం నుంచి వాటిని సమాంతరంగా అంటే ఒక పక్కగా చూసినప్పుడు దాదాపు కనిపించకుండా పోతాయి. దాంతో అవసలు అక్కడ లేవని అనిపిస్తాయి. పైగా శని అక్షం కూడా భూ అక్షం మాదిరిగానే సరిగ్గా 26.7 డిగ్రీల కోణంలో వంపు తిరిగి ఉంటుంది. దీనికి తోడు సూర్యుని చుట్టూ పరిభ్రమించేందుకు శనికి ఏకంగా 29.4 ఏళ్లు పడుతుంది. దాంతో రెండు గ్రహాల పరిభ్రమణ క్రమంలో భూమి నుంచి మనం శని వలయాలను చూసే కోణం విపరీతంగా మారుతూ ఉంటుంది. ఆ క్రమంలో కొన్నేళ్ల పాటు అవి సాధారణ టెలిస్కోపుల నుంచి కూడా మనకు కొట్టొచ్చినట్టుగా కనువిందు చేస్తాయి. కాకపోతే ప్రతి 13 నుండి 15 ఏళ్లకోసారి మాత్రం ఇంతకాలం పాటు ఇలా అసలు కనిపించకుండా పోతాయి. శని గ్రహానికి రింగులు ఉన్నాయా లేవా అనిపిస్తాయి. ఈ ఏడాది మార్చి 23న తొలిసారి రింగ్స్ క్రాసింగ్ జరిగింది. కానీ అది ఉదయం పూట కావడంతో భూమి నుంచి దాదాపుగా కనిపించకుండా పోయింది. రీసెంట్ గా ఆదివారం మాత్రం ఈ పరిణామం సాయం సమయంలో జరగటంతో అందరికీ కనిపించింది. మరో 5 ఏళ్ల కల్లా అంటే 2030 నాటికి శని వలయాలు భూమి నుంచి ఎప్పట్లా మళ్ళీ పూర్తి స్థాయిలో కనువిందు చేస్తాయని శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. మరో విషయం గురించి కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి. మనం నివసించే భూమికి మనకు తెలిసి ఇప్పటికీ ఒక చంద్రుడే ఉపగ్రహం. కానీ సౌర కుటుంబంలోని మిగిలిన గ్రహాల కంటే శని గ్రహానికి ఉపగ్రహాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటి వరకు జరిగిన పరిశోధనల్లో వాటి సంఖ్య 274కి చేరుకుంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. శని చుట్టూ ఇంకా ఎన్నో చంద్రుళ్ళు తిరుగుతూ ఉండొచ్చు, కానీ వాటి అన్వేషణకు మరింత పెద్ద టెలిస్కోప్ అవసరమని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. 1 కిలోమీటర్ వ్యాసం ఉన్న గ్రహాలను కూడా గుర్తించగలిగే టెలిస్కోప్ కావాలని చెప్తున్నారు. శాస్త్రవేత్తల టీం
ఈ కొత్త చంద్రులకు పేర్లు పెట్టడానికి ఒక పోటీ కూడా ప్రారంభించింది. ప్రస్తుతం 3 సమూహాలకు నార్స్, గాలిక్, ఇన్యూట్ అనే పేర్లు పెట్టింది. ఇటీవల తైవాన్ లో జరిగిన అకాడమిక్ సినికాలో ఎడ్వర్డ్ ఆస్టిన్ నేతృత్వంలోని ఖగోళ శాస్త్రవేత్తల బృందం కనుగొన్న పరిశోధనలను అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య గుర్తించింది. కాగా శని గ్రహం తొలి ఉపగ్రహం టైటాన్ ని డచ్ ఖగోళ శాస్త్రవేత్త క్రిస్టియన్ హ్యూజెస్ గుర్తించారు. భూమి నుండి దాదాపు 1.5 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న శని గ్రహం ఖగోళ శాస్త్రజ్ఞుల్ని ఎప్పుడూ దాని అందమైన వలయాలతో మంత్రముగ్ధులను చేస్తూ ఉంటుంది. భారీ పరిమాణంలో ఉండే ఈ గ్రహం భూమి కంటే 9 రెట్లు వెడల్పుగా ఉంటుంది. ఇక్కడి వలయాలు మొదటి నుంచి ఈ గ్రహానికి సంబంధించిన ఒక భాగమని అందరూ నమ్ముతూ వచ్చారు. కానీ ఇది నిజం కాదని, అవి కేవలం 100 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడినవని సైంటిస్టులు చెప్తున్నారు. ఆ మధ్య ఓ వింత విషయాన్ని పరిశోధకులు గుర్తించారు. శని గ్రహంపై ప్రభావవంతమైన మెరుపును గుర్తించి రికార్డ్ చేశారు. శని గ్రహంపై ఈ మెరుపునకు సంబంధించిన ఫుటేజ్ ని ప్రస్తుతం ప్లానెటరీ వర్చువల్ అబ్జర్వేటరీ అండ్ ల్యాబొరేటరీ విభాగం ఆధ్వర్యంలో పరిశీలిస్తున్నారు. కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైం ప్రకారం జూలై 5వ తేదీ ఉదయం 9:15 మధ్యలో ఈ మెరుపు కనిపించింది. ఆ సమయంలో శని గ్రహాన్ని చిత్రీకరించిన ఇతర వీడియోస్ ని కూడా పరిశీలించే పనిలో శాస్త్రవేత్తలు ఉన్నారు. శని గ్రహం ఉపరితలం పూర్తిగా హైడ్రోజన్, హీలియం వాయువులతో నిండి ఉంటుంది. దీంతో శని గ్రహం సమీపంలోకి ఏదైనా వస్తువు వెళ్ళినప్పుడు అది మండిపోతుంది. శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం 1 కిలోమీటర్ వెడల్పైన శకలం శని గ్రహాన్ని ప్రతి 3125 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఢీ కొట్టడం జరుగుతుందని చెప్తున్నారు. చిన్న చిన్న శకలాలు మాత్రం శని గ్రహాన్ని తరచుగానే ఢీ కొడతాయి. నాసాకు సంబంధించిన కాసిని అంతరిక్ష నౌక గతంలో పంపిన డేటా ప్రకారం శని గ్రహం చుట్టూ ఉండే వలయాలు భారీ ఇంపాక్ట్ డిటెక్టర్స్ గా పనిచేస్తాయి. అవి శని గ్రహం వైపుకి వచ్చే శకలాల వల్ల కలిగే తరంగాలను నమోదు చేస్తాయి. శని గ్రహాన్ని ఏదో ఢీ కొట్టిన వస్తువుకు సంబంధించి ఇదే మొట్టమొదటి రికార్డింగ్ అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మన సౌర కుటుంబంలోని ముఖ్యమైన గ్రహమైన శని గ్రహాన్ని ఏదో భారీ వస్తువు ఢీ కొట్టడం వల్ల ఆ మెరుపు కనిపించిందని భావిస్తున్నారు. ఈ దిశగా ప్రస్తుతం ఖగోళ శాస్త్రజ్ఞులు పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ అనంత విశ్వాంతరాలలో భూమి తర్వాత వేరే ఎక్కడైనా జీవమానవాళ్లు ఉన్నాయా అనే దిశగా శాస్త్రవేత్తలు పలు అధ్యయనాలు చేస్తున్నారు. అయితే మన సౌర వ్యవస్థలో మనకు తెలిసి ఒక్క అంగారకుడిపైనే జీవానికి సంబంధించిన ఆనవాళ్లు ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కొన్ని బిలియన్ ఏళ్లకు ముందు అంగారకుడు కూడా భూమిలాగే నీటితో నిండి ఉండేదని ఇప్పటికే శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఆపర్చునిటీ, క్యూరియాసిటీ, పర్సివరెన్స్ వంటి రోవర్స్ ద్వారా జీవం ఆనవాళ్లను అన్వేషిస్తున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్ గా శని గ్రహం యొక్క చంద్రుడిపై జీవానికి సంబంధించిన కీలకమైన మూలకాన్ని కనుగొన్నారు. శని గ్రహం యొక్క 6వ అతిపెద్ద చంద్రుడైన ఎన్సెలాడస్ పై జీవానికి కీలకమైన భాస్వరాన్ని గుర్తించారు. ఎన్సెలాడస్ దట్టమైన మంచుతో కప్పబడిన ఉపగ్రహం. అయితే దట్టమైన మంచు ఫలకం కింద సముద్రం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ విషయాలను తెలుసుకునేందుకు నాసా శనిగ్రహ పరిశోధనకు కాసిని అనబడే అంతరిక్ష నౌకను పంపగా అది శని గ్రహంపై 2004 నుండి 2017 వరకు పరిశోధనలు జరిపింది. శాస్త్రవేత్తలు ఎన్సెలాడస్ యొక్క మంచులో ఖనిజాలు, సేంద్రియ సమ్మేళనాలు, అమైనో ఆమ్లాలకు సంబంధించిన పదార్థాలు సమృద్ధిగా ఉన్నాయని తెలిపింది. మనకు తెలిసి ఇవి జీవానికి సంబంధించిన పదార్థాలుగా చెప్తున్నారు. భూమిపై అన్ని రకాల జీవులలో కణత్వచాలు శక్తికి సంబంధించిన అణువుల యొక్క ముఖ్యమైన భాగమని బెర్లిన్లోని ఫ్రీ యూనివర్సిటీకి చెందిన గ్రహ శాస్త్రవేత్త ఫ్రాంక్ పోస్ట్బర్గ్ పత్రికా ప్రకటనలో తెలిపారు. ఎన్సెలాడస్ చంద్రుడితో పోలిస్తే 6వ వంతు, శని గ్రహంతో పోలిస్తే 146వ వంతుగా ఉంటుంది. ఇది భూమి, అంగారకుడి తర్వాత సౌర వ్యవస్థలో జీవం ఉండేందుకు అవకాశం ఉన్న గ్రహంగా భావిస్తున్నారు.